దేశీ మార్ట్ ఛానల్కు స్వాగతం. నేను మీ డాక్టర్ కామేష్ శర్మ, లైట్ లైఫ్ హెల్త్ కేర్. ఈరోజు మనం కాఫీ గురించి తెలుసుకుందాం. ఫిల్టర్ కాఫీ వలన ప్రయోజనాలు, అదేవిధంగా దుష్ప్రయోజనాలు, అంటే ఎక్కువగా తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు. మొదట లాభాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా కాఫీని ఎలా తయారు చేసుకోవాలి, ఏ కాఫీ తాగాలి అనే విషయంలో మనం కొన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే, ముఖ్యంగా కాఫీ ప్రపంచంలోనే మనకి 2వ స్థానంలో ఉన్నటువంటి బెవరేజ్. అంటే మనకి ఎక్కువ మంది తాగేటువంటి అవకాశం ఉన్నటువంటి కాఫీ ఈరోజు యాక్చువల్గా ఫిల్టర్ కాఫీ, అదేవిధంగా బెల్లం కాఫీ, హనీ కాఫీగా కొత్తగా మనకు వస్తుంది. మనం ఇందాక హాట్ వాటర్ పోసి మనం చూసాం, అది ఫిల్టర్ అయ్యింది. ఇది కొద్ది సమయం పట్టింది మనకి. దీన్ని మనం ఇప్పుడు కాఫీని మనం ఒక కప్పులోకి వంచుకుందాం, డికాక్షన్ని. ఇది మనకి ఇప్పుడు ఫిల్టర్ అయింది కాఫీ. ఇది మనకి ఈ విధంగా ఉంది. సో మనం గమనించినట్లయితే డికాక్షన్ చూడొచ్చు. కొద్ది డికాక్షన్ తీసుకొని మనం ఆల్రెడీ పాలల్లో పంచదార కూడా మనం వేడి చేసి చేయడం జరిగింది. ఇప్పుడు మనం మంచి కాఫీని మనం చూడొచ్చు ఇక్కడ. సో మనం ఈ విధంగా కాఫీలో పాలని పోయడం జరిగింది. స్ట్రాంగ్ కాఫీ మనకి ఇప్పుడు తయారైంది, మనం గమనించవచ్చు. ఇది మన ఇంట్రెస్ట్ ప్రకారంగా కాఫీని మనం స్ట్రాంగ్గా, లైట్గా తయారు చేసుకోవచ్చు. అయితే కాఫీ యొక్క ప్రయోజనాలని మనం గమనిద్దాం. ఇది మన కాఫీ తయారైంది. అయితే కాఫీ సాధారణంగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తుంది. కాబట్టి చాలా చోట్ల మనకి కాఫీని చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్టుగా తీసుకుంటారు. అంటే ఉదయం ఎక్కడ ఇంటికి వెళ్ళగానే మనం కాఫీ తాగుతారా అని అడుగుతారు. సో టీ తాగుతారా అనేది సెకండ్, కాఫీ తాగుతారా అనేది ఫస్ట్. కాబట్టి ప్రపంచంలోనే ఈరోజు భారతదేశంలో సెకండ్ ప్లేస్లో మనకి ఉన్నటువంటి బెవరేజ్. ప్రపంచంలోనే భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది కాఫీ వినియోగంలో. అయితే ఎక్స్ప్రెస్సో అని మనకి కాఫీని బెవరేజ్గా ఫారినర్స్ మనకి క్యూబా అలాంటి దేశాల్లో వాడుతున్నారు. ఇతర దేశాలన్నింటిలో కూడా కలిపి మనకి మొదటి బెవరేజ్గా అది ఉంది. కాఫీ మాత్రం సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే భారతదేశంలో మాత్రం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అయితే దీని బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాం. మనకి ఈ కాఫీని మనం తాగడానికి మనం ప్రతిరోజు ఉదయాన్నే తాగడం వల్ల, ఒక్కసారి మాత్రమే తాగడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నట్లుగా మనం గమనించడం జరిగింది. చాలామంది చెప్పడం జరుగుతుంటుంది. సో అయితే కాఫీ బెనిఫిట్స్ ఏంటి అంటే, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి క్యాన్సర్లు రాకుండా కూడా కాపాడేటువంటి అవకాశం. క్యాన్సర్కి మన ఈరోజు యాక్చువల్గా క్యాన్సర్లు పెరుగుతూ వస్తున్నాయి. అయితే పూర్వకాలంలో కాఫీలు ఇలాంటి మంచి బెవరేజ్లు, గ్రీన్ టీ అలాంటివి తాగేవాళ్ళు. కాబట్టి మనకి ఎక్కువగా కాఫీ వల్ల, వినియోగం వల్ల మనకి క్యాన్సర్లు రాకపోవడం అనేది ఉండేది. ఈరోజు క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. జ్ఞాపక శక్తి కూడా తగ్గుతోంది. జ్ఞాపక శక్తి కాఫీ వల్ల పెరుగుతుంది. దృష్టి కూడా, కంటి చూపు మనకి క్యాన్సర్ అవి రాకుండా, కంటి చూపు క్యాన్సర్లు అంటే ఐ క్యాన్సర్స్ కానీ, అలాగే రెక్టమ్ క్యాన్సర్స్ కానీ, పెద్ద ప్రేగుల క్యాన్సర్స్ కానీ, లివర్ క్యాన్సర్స్ కానీ రాకుండా కొంతవరకు మనకి ఈ కాఫీ కాపాడుతుందని చెప్పేసి మనకి పరిశోధనలో మనకి తేలాయి. అయితే అధికంగా తీసుకోవడం వల్ల మాత్రం డీహైడ్రేట్ అయ్యి చర్మం పొడారిపోవడం, నాలుక తడారిపోవడం, అంటే మనకి నాలుక పిడచకట్టుకుపోవడం అంటాం, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనము దీర్ఘకాల వ్యాధులకి ఉపయోగంగా మనం కాఫీని చెప్పచ్చు. అదేవిధంగా కాలేయ వ్యాధి, సిర్హోసిస్, లివర్ సిర్హోసిస్ రాకుండా కూడా ఇది కాఫీ వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా క్యాన్సర్స్ రాకుండా, పార్కిన్సన్స్ రాకుండా, పార్కిన్సన్ వ్యాధి మనకి ఈరోజు షేకింగ్ డిసీజ్ అంటాం మనం. అంటే హ్యాండ్స్ కానీ ఇది షేక్ చేసేటప్పుడు, అంటే చేతులు ఎవరన్నా ఇచ్చి వాళ్ళు మనం అబ్జర్వ్ చేయొచ్చు పార్కిన్సన్ ఉన్న వాళ్ళని. వాళ్ళ చేతులు ఊగుతూ ఉంటాయి, అంటే అటు ఇటు మనకు కదులుతూ ఉంటాయి. అవి నరాలు అవి కూడా ఇబ్బంది ఉండడం వల్ల కదులుతూ ఉంటాయి. ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులకి కాళ్ళు, చేతులు వణకడం అనేది ఎక్కువగా ఉంటుంది. కాళ్ళు మనకి స్థిరంగా ఉండదు. కాబట్టి ఏంటంటే ఈ పార్కిన్సన్ వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది, భారతదేశంలో కూడా పెరుగుతుంది. అయితే కాఫీ వాడడం వల్ల పార్కిన్సన్ తగ్గేటువంటి అవకాశం అని కాకుండా, రాకుండా ఉండే అవకాశం మాత్రం స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటుంది. అదే అల్జీమర్స్ అంటే మతిమరుపు, ఈ మధ్యకాలంలో అల్జీమర్స్ అనే వ్యాధి అంటాం మనం. మతిమరుపు పెరుగుతుంది. ఈరోజు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కువ స్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళు మనకి అల్జీమర్స్కి గురవుతున్నారు. అలాగే గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గుండె జబ్బులు కాఫీ తాగే వాళ్ళకి గుండె జబ్బులు రావని చెప్పేసి మనకి కొంత ఇవన్నీ ఉన్నాయి. అయితే
డిప్రెషన్ ఎక్కువగా ఒత్తిడిని తొలగిస్తుంది కాబట్టి మనకి గుండె జబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కణాల యొక్క నష్టాన్ని రక్షించడంలో సహాయపడుతుంది కాబట్టి క్యాన్సర్స్కి ఇది చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. శారీరక పనితీరుని అలసటను తగ్గిస్తుంది కాబట్టి కాఫీ మంచిదే. అయితే ఎప్పుడు తాగాలనేది మనం ఆలోచించి చేసుకోవాలి. అయితే కొన్ని రకాల క్యాన్సర్లని మనం లివర్ ఇలాంటి వాటిని మనం తగ్గించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి కొన్ని పరిశోధనల్లో తేలింది. అదేవిధంగా ఎక్కువ తాగినట్లయితే మాత్రం గుండె మంట, మనకి రిఫ్లెక్స్ లక్షణాలు తీవ్రతరం చేస్తుంది కాబట్టి, అదేవిధంగా మూత్ర విసర్జన, డయాబెటీస్ వాళ్ళకి ఈ కాఫీ ఎక్కువ తాగినట్లయితే మూత్రం ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి తరచుగా మనము ఆ కాఫీని ఎక్కువగా తాగకుండా ఉంటే తరచుగా వెళ్ళేటువంటి మూత్ర విసర్జన ఇది తగ్గిపోతుంది. అలాగే రక్తపోటు పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఇది ఉత్సాహపరుస్తుంది కాబట్టి ఏ టైంలో మనకి కాఫీ తాగాలనే అంశం ఉదయాన్నే తాగితే కనుక మంచిది. ఎందుకంటే ఉదయం పల్స్ రేటు తక్కువగా ఉంటుంది, మంచిగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే కాఫీ తాగటం ఉత్తమం. కాఫీ కొన్ని మందులతోటి మనకి సంకర్షణ చెందుతుంది కాబట్టి కాఫీ తాగేటప్పుడు మందులు వేసుకోకుండా ఉండడం మంచిది. మనకి ఏ కాఫీ తాగాలి, ఫిల్టర్ కాఫీనా, ఇన్స్టెంట్ కాఫీనా? అయితే ఫిల్టర్ కాఫీ ఉత్తమం. ఎందుకంటే అది సీడ్స్తో తయారు చేసినటువంటి కాఫీని మనం హాట్ వాటర్ని వాడి మనము చక్కగా ఫిల్టర్ చేసి దాని డికాక్షన్ని మనం వాడతాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇన్స్టెంట్ కాఫీలో మెడిసిన్స్ అంటే కొన్ని రకాల మందులు కలపడం జరుగుతుంటుంది. దాని కెమికల్ ప్రాపర్టీస్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దేశీమార్ట్ ఫిల్టర్ కాఫీ మనం ఈరోజు చక్కగా తయారు చేసి దేశీమార్ట్లో కాఫీని మనం పెట్టడం జరిగింది. ఈ కాఫీ ఆల్కలీన్ వాటర్తో గనక కాఫీ తాగితే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా బెల్లం కాఫీ, అలాగే తేనెతో కూడా కాఫీ తాగొచ్చు. హనీ కాఫీ అంటాం మనం. అలాగే బెల్లం కాఫీ, అదేవిధంగా తాటి బెల్లంతో కాఫీ చేసుకోవచ్చు. మామూలుగా ఆర్గానిక్ బెల్లంతో చేసుకోవచ్చు, మామూలు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి మన కాఫీ అయిపోతుంది. కానీ పంచదారతో కాఫీ తాగినట్లయితే మనకి అనారోగ్యం సిద్ధిస్తుంది కాబట్టి పంచదారని వినియోగించకుండా ఉండడం ఉత్తమం. ఇది కాఫీ యొక్క బెనిఫిట్స్. అదేవిధంగా కాఫీని ఎక్కువగా వాడడం అనేది తగ్గించి తక్కువ, అంటే అర్థం ఏంటంటే క్వాంటిటీ కూడా తక్కువ. మొదటిసారి ఉదయం పూట కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కూడా తర్వాత ఎప్పుడైనా తీసుకున్నప్పుడు క్వాంటిటీని తక్కువగా తీసుకొని మనం చిన్న కప్పుతోటి సరిపెట్టుకోవడం అనేది ఉత్తమం. నిద్రపోయేటప్పుడు మాత్రం కాఫీ తాగకూడదు. కాబట్టి దేశీమార్ట్ కాఫీ బెనిఫిట్స్ని అందరూ అబ్జర్వ్ చేసి డాక్టర్ కామేష్ శర్మ సలహాలు ఇవన్నీ కూడా పాటిస్తారని చెప్పేసి అని అనుకుంటూ, అదేవిధంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.